చిన్నారులు ఎంతో ఇష్టంగా తాగే హార్లిక్స్ వంటి న్యూట్రిషన్ పౌడర్ ను మార్కెట్లోకి తీసుకురావడానికి హిందుస్థాన్ వంటి దిగ్గజ కంపెనీకి దాదాపు 5 ఏళ్లు పట్టింది. అలాంటిది ఏపీలోని 13.80 లక్షల మంది పిల్లల్లో పోషకాహార లోపాన్ని నివారించడానికి ప్రభుత్వం అందించే బాలామృతం తయారీకి ప్రభుత్వం విధించిన గడువు కేవలం 8 నెలలు మాత్రమే. ఇంత స్వల్ప వ్యవధిలో యూనిట్ నెలకొల్పి పౌడర్ సిద్ధం చేయాలని నిబంధన విధించడం వెనుక మర్మం ఏంటో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారులకే తెలియాలి. అనేక పరీక్షలు నిర్వహించి ఎన్నో జాగ్రత్తలు తీసుకుని అత్యంత నైపుణ్యంతో సిద్ధం చేయాల్సిన బాలామృతాన్ని ఇంత హడావిడిగా తయారు చేయాలని భావించడం చిన్నారుల జీవితాలతో చెలగాటం ఆడడమేనని పోషకాహార నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేల కోట్లు వ్యయం చేస్తున్న ఈ పథకంపై ప్రయోగాలు చేయడం సరికాదని అంటున్నారు. ఏపీ వ్యాప్తంగా 3 జోన్లలో బాలామృతం సరఫరా చేసేందుకు మహిళా శిశు సంక్షేమ శాఖ సెప్టెంబర్లో టెండర్లు పిలిచింది. ఈ టెండర్లలో నిర్దేశించిన అర్హత ప్రమాణాలపైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే గర్భిణులకు బాల సంజీవని సరఫరా చేస్తున్న సంస్థలకే ఈ కాంట్రాక్ట్ను ధారాదత్తం చేసేందుకే వారికి అనుకూలంగా ఉండేలా టెండర్ నిబంధనలు రూపొందిస్తున్నారన్న ఆరోపణలొస్తున్నాయి. న్యూట్రిషన్ పౌడర్, హెల్త్ మిక్స్ తయారీలో అనుభవం లేని సంస్థలకు కూడా టెండర్లలో పాల్గొనే అవకాశం కల్పించడంతో శిశువుల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. 5 ఏళ్లలో 1200 కోట్ల మేర వ్యయమయ్యే బాలామృతం పథకంపై మహిళా శిశు సంక్షేమ శాఖ ప్రయోగాలు చేయడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.